ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2,40,000 కోట్ల రూపాయలు నయా పైసా లంచం అనేది ఎక్కడ అవకాశం లేకుండా సరాసరి పేద మధ్యతరగతి వర్గాల ప్రజల అకౌంట్లోకి వేయటమే కాకుండా విద్య కోసం ఈ 55 మాసాల్లో విద్య కోసం అంటే ఎందుకంటే జగన్ నమ్మేది ఈ రాష్ట్రంలో పేదరికం తగ్గాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పైచిలుకు ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల్లోని ఆ ఇళ్లలో పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు కోసం 70,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం ఈ రాష్ట్రంలో చదువుని అభివృద్ధి చేయడం కోసం, చదువుని బాగు చేయడం కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మదంతో కావరంతో మాట్లాడినటువంటి మాట చదువులు ప్రభుత్వం బాధ్యత కాదు, చదువు చెప్పించటం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడికి ఓనమాలు దగ్గరించి డిగ్రీ చదివే వరకు కూడా చదువు చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని బాధ్యతతో మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తెల్లవారుజామున తలుపు తట్టి నిద్ర లేపి చేతిలో డబ్బులు పెట్టేటువంటి పెన్షన్ 64 లక్షల మందికి ఇచ్చేటువంటి పెన్షన్ విలువ సాలీనా భారతదేశంలో మీ ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని ఎంచుకోండి, అత్యధిక జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుంచి అత్యల్ప సంఖ్యలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా మీ ఇష్టం, ఎక్కడ తీసుకున్నా కూడా 8,000 కోట్ల బడ్జెట్ మించి ఏ రాష్ట్రంలో లేదు. పెన్షన్ల బడ్జెట్ ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ల బడ్జెట్ విలువ 8,000 కోట్ల రూపాయలు మించి ఒక్క పైసా కూడా ఎక్కడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ విలువ 20,000 కోట్ల పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెన్షన్ల కోసం ఖర్చు పెడుతుంది. 20,000 కోట్ల పైబడి సంవత్సరానికి. ఇవాళ వీళ్ళ ముగ్గురు మాట్లాడతారు. ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇద్దరు మాయగాళ్ళు, పెద్ద మాయగాడు, చిన్న మాయగాడు, ఒక బేరగాడు. ఇలా ముగ్గురు సభ పెట్టి జనాల్ని మరొకసారి మోసం చేసే టక్కు టమారు విద్య కోసం రకరకాల సర్కసులు చేస్తూ ఇవాళ మనందరినీ మోసం చేయటానికి కులాల పేరుతో, మతాల పేరుతో, దొంగ హామీల పేరుతో ఎర్రచూపి మరొక్కసారి రాష్ట్రాన్ని దోచుకుంటాకి ఇద్దరు మాయగాళ్ళు, ఒక బేరగాడు కలిసి బయలుదేరారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా జాగరూకతో ఉండమని చెప్పని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. హరిరామ్ జోగి గారు లెటర్ రాశారా? ఏమనండి? జోగయ్య గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఆయన మంచోడో, తెంగరోడో, చిన్నపిల్లోడో, అమాయకుడో మనకు అర్థం కాదు.